కొన్ని వ్యాధులకు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉండడం. మెన్స్ట్రేటింగ్ ఫీమేల్సే తీసుకోండి. వాళ్ళకు యూజువల్‌గా మెన్‌స్ట్రల్ లాస్ వల్ల వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ తగ్గి దానివల్ల ఐరన్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటది. సో, ఇది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. వీటిని యూజువల్‌గా ఫీమేల్స్‌లో అది కూడా మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్ బిట్వీన్ 20-40 యూజువల్‌గా చూస్తుంటాం. ఇలాంటి వ్యాధులు ఫిజిషియన్ ట్రీట్ చేయగలుగుతారు. అలానే బ్లడ్ తక్కువ అవ్వడానికి ఇతరితర వేరే కారణాలు కూడా ఉంటాయి. పైల్సే తీసుకోండి, లేకపోతే ఫిషరే తీసుకోండి, మోషన్ ద్వారా బ్లడ్ లాస్, లేకపోతే న్యూట్రిషనల్ అంటే సరిగ్గా తిండి తీసుకోకపోవడం వల్ల ఐరన్, బి12, ఫోలిక్ యాసిడ్. వెజిటేరియన్స్‌లో యూజువల్‌గా బి12 డెఫిషియన్సీ చూస్తాం. ఈ అనీమియా రిలేటెడ్ డిసీజెస్ అన్ని ఫిజిషియన్ ట్రీట్ చేయగలుగుతారు. అలానే కొన్ని వ్యాధులు సీజనల్ ఫీవర్స్ రావడం, వైరల్ ఫీవర్, డెంగ్యూ తీసుకోండి, ఈ దోమకాటు ద్వారా మలేరియా రావడము, అలానే వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల సీజనల్ వైరల్ ఇన్‌ఫ్లుయెన్జా ఫ్లూస్ అంటారు. అలానే కొన్ని కారణాల వల్ల ఈ ఫీవర్స్ ఎటువంటి రీజన్ వల్ల వస్తున్నాయి అన్నది కూడా తెలవకపోవడం. అంటే మన ఇండియాలో చూస్తే క్వైట్ కామన్‌గా ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి చూస్తూ ఉంటాం. ఇలా ఫీవర్స్ ఇతరితర కారణాల వల్ల వచ్చిన ఫీవర్స్ అన్నీ ఫిజిషియన్ పరిధి కిందనే వస్తుంటాయి. అలానే కొన్ని మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే వ్యాధులు. ఒబేసిటీయే తీసుకోండి, డయాబెటిసే తీసుకోండి, హైపర్‌టెన్షనే తీసుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా జరగడం, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ఇవన్నీ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ ఫిజిషియన్ ప్రాపర్‌గా ట్రీట్ చేయగలుగుతారు. అండ్ రెగ్యులర్‌గా ఫాలోఅప్స్ పెట్టుకొని దాన్ని బట్టి ఆ మందులు చేంజ్ చేయడము అండ్ వాళ్ళ ఆ వ్యాధులకు సంబంధించిన అవయవాల్ని పరీక్షలు చేయడము, వీటిని అన్నీ యూజువల్‌గా ఫాలో అప్ పెట్టుకుంటే హెల్ప్ అవుతుంది.